నమస్తే మామ. దేవరా మూవీ కలెక్షన్స్ చూస్తుంటే నాకు ఒకటే చెప్పాలనిపిస్తుందండి. ఇంద మాదిరి 90 mm రెడ్ రాడ్ రివ్యూవర్స్ కి గత 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 దింపినట్టుంది. ఎందుకు ఇలా అంటున్నాను అనే దానికి ఈ వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. అదే విధంగా దేవరా కలెక్షన్స్ ఫస్ట్ డే నుంచి సెకండ్ డేకి వేరియేషన్స్ ఎలా ఉన్నాయి, అదే విధంగా లాంగ్ రన్ లో దేవరా యొక్క కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా క్లియర్ గా అనలైజేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రెండోది ఏంటంటే రివ్యూవర్స్ గురించి కూడా ఒక సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నానండి. డామ్ షూర్ గా ఈ వీడియోని నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండి, ప్రతి ఒక్క హీరో అభిమాని లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నానండి. ఎవరైతే టీఎఫ్ఐ బాగుండాలని కోరుకుంటున్నారో, ఎవరైతే తెలుగు సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ప్రతి ఒక్కరు ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఒక అభిమానిగా వెళ్ళి చూసి ఆనందిస్తారు, అలాంటి అభిమానులు అందరూ కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటున్నానండి. ఒకవేళ మీకు వీడియోని మొత్తం చూడడానికి ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే 1.25 లో పెట్టుకొని కూడా చూడండి అండి. డామ్ షూర్ గా ఇది వర్త్ వీడియో అండి, మామూలుగా ఉండదు. ఈ వీడియో క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ప్రతి పాయింట్ రివ్యూవర్స్ గురించి, ఎన్టీఆర్ పిఆర్ టీం గురించి, ప్రతి దాని గురించి క్లియర్ గా ఉంటుంది. సరే, దేవరా కలెక్షన్స్ 90 mm రాడ్ ఎందుకు రివ్యూవర్స్ కి దింపిందని చెప్తున్నానంటే, మీరు చూస్తే దేవరా సినిమా గురించి నాట్ ఓన్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అని కాదు, సినిమా రిలీజ్ కాకముందు నుంచి, ఐ మీన్ సాంగ్స్ రిలీజ్ అయినప్పటి నుంచి, ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి, సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఒక నెగిటివిటీ ఒక వేరే లెవెల్లో స్ప్రెడ్ చేయడము, అదేవిధంగా ఎన్టీఆర్ గారిని పర్సనల్ గా టార్గెట్ చేయడము, ఇవన్నీ చేశారన్నమాట. దాని తర్వాత సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా కొంచెం పర్సనల్ గా అంటే కూడా చాలా మితిమీరిపోయి రివ్యూస్ ఇస్తున్నారు. సో అలాంటి రివ్యూవర్స్ కి ఫస్ట్ డే కలెక్షన్స్ తో దిమ్మ దొరికేటువంటి రాడ్ గత గత దింపారనమాట ఫ్యాన్స్. నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనమాట, అదర్ హీరో ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే 6 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నటువంటి ఫ్యాన్స్ యొక్క మనోభావాల్ని బాగా అర్థం చేసుకుని మన టిఎఫ్ఐ ఫ్యాన్స్ వేరే హీరో ఫ్యాన్స్ కూడా 100% సపోర్ట్ చేశారండి. ఆ రేంజ్ లో సపోర్ట్ చేశారు కాబట్టే మనకి అరౌండ్ గా 172 కోట్ల గ్రాస్ కలెక్షన్ వచ్చింది. కాకపోతే చాలా మంది ఎక్స్ప్రెస్ చేసే పాయింట్లు ఏంటంటే, హిందీలో డే 1 కలెక్షన్స్ 7 to 8 crores వచ్చింది, ఒక పాన్ ఇండియా స్టార్ కి ఇది చాలా తక్కువ అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. రెండోది ఏంటంటే, తమిళనాడులో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము, జస్ట్ 2 to 3 crores మాత్రమే డే 1 వచ్చింది. సో ఎన్టీఆర్ గారు అంత రైట్ వేలో ప్రమోషన్ చేయలేదు సినిమాని అనేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. దీంట్లో పార్షియల్ గా కరెక్ట్ ఉందండి, దాని గురించి క్లియర్ గా చెప్తానండి. డే 1 కలెక్షన్స్ చూసి నేనైతే షాక్ కి గురయ్యానండి. అంటే 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చింది మన దేవరా సినిమాకి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందులో మేజర్ పోర్షన్ వచ్చేసి మన తెలుగు సినిమా నుంచి, అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి అరౌండ్ 75 to 80 crores గ్రాస్ సంపాదించింది. అదేవిధంగా దీని తర్వాత ఎక్కువ పోర్షన్ ఏదంటే ఓవర్సీస్ అనమాట. ఓవర్సీస్ లో 35 నుంచి 45 రేంజ్ లో గ్రాస్ ఉందన్నమాట. సో నేను రేంజ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, అందరూ ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తారు, అది ఎగ్జాక్ట్ నెంబర్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ కి, అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్స్ కి, థియేటర్ ఓనర్స్ కి మాత్రమే తెలుస్తుందండి. మిగతా వాళ్ళు ఎవరైనా ఎగ్జాక్ట్ నెంబర్ చెప్తుంటే ఎవరిది నమ్మబాకండి, ఎందుకంటే ఎగ్జాక్ట్ నెంబర్ ఎవరికీ తెలియదు. అఫీషియల్ గా వచ్చిన నెంబరు ఒకటి ఉంటుంది, సో ఓవరాల్ గా మన సోర్స్ నుంచి మనం సంపాదించుకున్న నెంబర్ ఒకటి ఉంటుంది అనమాట. సో నేను అందువల్ల ఎగ్జాక్ట్ నెంబర్ వాళ్ళ ముగ్గురికి మాత్రమే తెలుస్తుంది కాబట్టి నేను మార్జిన్ లెవెల్లో చెప్తున్నాను కలెక్షన్స్ గురించి. ఎందుకంటే ఇది ఫేక్ కలెక్షన్స్ చెప్పేసి, ఫేక్ నెంబర్స్ చెప్పేసి నేనేదో వ్యూస్ సబ్స్క్రైబర్స్ పొందాలనుకోవట్లేదు. ఉన్నది యాక్చువల్ గా నాకు తెలిసిన సోర్స్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఎగ్జాక్ట్ గా మీతో షేర్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను, అదే విధంగా పాటిస్తాను కూడా. అయితే ఇక్కడ చాలా మంది తమిళనాడు గురించి, అదే విధంగా హిందీ కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. సో దీంట్లో కొంతమంది చెప్పిన పాయింట్ ఏంటంటే, ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడము, ఎన్టీఆర్ పిఆర్ టీం కరెక్ట్ గా వర్క్ చేయకపోవడము, దేవరా సినిమాని ఆ రేంజ్ లో తీసుకెళ్ళకపోవడం కూడా ఒక మెయిన్ రీజన్ అనేసి కూడా చెప్తున్నారు అనమాట. దీంట్లో పార్షియల్ కరెక్ట్ ఉంది. ఎందుకంటున్నానంటే, మీరు చూస్తే ఎన్టీఆర్ గారు హిందీ అంత పెద్ద బెల్ట్ కి జస్ట్ 1 డేనే ఇచ్చారన్నమాట టైం. అదేవిధంగా తమిళనాడు కూడా ఓన్లీ 1 డేనే ఇచ్చారు. కర్ణాటకకి అసలు ప్రమోషన్స్ చేయలేదు అనుకోండి, అది వేరే మ్యాటరు.
అదేవిధంగా మలయాళంలో కూడా పెద్ద ప్రమోషన్స్ ఏం చేయలేదు. నాకు తెలిసి మలయాళంలో ఏదో ఒక ఇంటర్వ్యూ రిలీజ్ అయినట్టుంది. బట్ అది నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. మీరు ఏమైనా చూస్తే చెప్పండి. మేబీ ఇంటర్వ్యూ రిలీజ్ అయిందా లేదా అనేది కూడా. ఆ తర్వాత తెలుగులో అంటే నీకు ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టి, అంటే ఒక వీడియో వదిలారనుకోండి, అట్లా కాకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి కొంచెం మాట్లాడడము, లేదా అట్లీస్ట్ ఫ్యాన్స్ కి ఫోటో షూట్ ఇచ్చినా కూడా ఒక రొంత డిసప్పాయింట్ లేకుండా ఉంటుందండి. సో నాకు తెలిసి ఆ పిఆర్ టీమ్ ఎవరో తెలియదు కానీ ఎన్టీఆర్ కి వన్ ఆఫ్ ద వరస్ట్ పిఆర్ టీమ్ ఎవర్ హ్యావ్ ఎనీ ఇండియన్ యాక్టర్ ఇన్ ఇండియా. నిజంగా చెప్తాను, డిజాస్టర్ పిఆర్ టీమ్ అనమాట. ఓన్లీ ఫ్యాన్స్ భుజాల మీద వేసుకొని సినిమాని ఈ రేంజ్ కి తీసుకొచ్చారు. కాకపోతే హిందీలో ప్రమోషన్స్ తగ్గిందనేది నిజము. రెండోది ఏంటంటే ఒక RRR తర్వాత వచ్చేటువంటి హీరోకి 7 to 8 crores అంటే కొంచెం తక్కువే. కాకపోతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ బట్టి, ప్రజెంట్ ఉన్న మార్కెట్ స్ట్రాటజీస్ బట్టి మనం 7 to 8 crores అనేది చిన్న మ్యాటర్ కాదు. ఎందుకనేది నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు చూస్తే హిందీ మార్కెట్ కూడా చాలా అవైల్యూట్ అయిందండి. మీకు కంపేర్ టు 2021 నుంచి 2022 నుంచి ఇప్పుడు మీకు RRR కూడా కలెక్షన్స్ భయంకరంగా ఏం రాలేదు. అంటే RRR కి KGF 2కి వచ్చినంత కలెక్షన్స్ కూడా రాలేదు. డే 1 KGF 2తో పోల్చుకుంటే RRR డే 1 కలెక్షన్స్ చాలా తక్కువ. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. ఎందుకనేది కూడా చెప్తాను చూడండి. దేవరా అనేది ఫస్ట్ పార్ట్. సో నీకు సెకండ్ పార్ట్కి వేరే లెవెల్లో ఉంటుంది హిందీలో. ఈవెన్ పాన్ ఇండియా స్టార్ అయినా కూడా ఎన్టీఆర్ గారు, సో వాళ్ళు దేవరా సినిమాని దేవరా ఫస్ట్ సినిమా లాగే చూస్తున్నారు. అదొకటి మెయిన్ ప్రాబ్లమ్. రెండోది ఏంటంటే ప్రమోషన్స్ యాజ్ యూజువల్ గా తక్కువ ఉన్నాయి. కాకపోతే దేవరాకి చాలా గ్రిప్ ఉందండి. లాంగ్ రన్ లో ఇంచుమించు ఒక 2 weeks వరకు, మనకు దసరా వరకు, October 12th వరకు కూడా లాంగ్ రన్ లో హిందీలో పెద్ద సినిమాలు ఏం లేవు. సో పుష్ప కలెక్షన్స్ మీ డే 1 చూసుకుంటే 3 నుంచి 4 crores వచ్చాయి గ్రాస్ అంతే. కాకపోతే దేవరాకి 7 నుంచి 8 crores వచ్చాయి. ఈజీగా లాంగ్ రన్ కి ఎన్టీఆర్ కి చాలా ఛాన్స్ ఉంది. ఈజీగా 100 crores తీసుకురావడానికి చాలా కేక్ వాక్ అని కూడా చెప్పుకోవచ్చు నేను. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే దేవరా షాకింగ్లీ హిందీలో చాలా మంది రివ్యూవర్స్ అనమాట, నేను రెగ్యులర్ గా ఫాలో అయ్యేటువంటి రివ్యూవర్స్ చాలా పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు దేవరాకి. తెలుగులో నీకు సెకండ్ హాఫ్ బాగాలేదనేసో, లేదంటే సెకండ్ హాఫ్ చాలా లాగ్ ఉందనేసో మన వాళ్ళు రివ్యూస్ చెప్తే, ఇంక్లూడింగ్ మీ, హిందీలో సెకండ్ హాఫ్ కి చాలా అప్లాజ్ వచ్చింది. మేబీ ఆ ట్విస్ట్ కానీ, ఆ తర్వాత ఎన్టీఆర్ గారి వరా క్యారెక్టర్ యొక్క ట్రాన్స్లేషన్ అనేది బాగా వర్కౌట్ అయింది అనమాట హిందీలో, హిందీ బెల్ట్ లో. సో నీకు స్లోగా ఒక స్లో పాయిజన్ లాగా హిందీలో డామ్ షూర్ గా దేవరా ఆన్ కరెంట్ కలెక్షన్స్ లాంగ్ రన్ లో 100 crores వెళ్ళడానికి 100% ఛాన్స్ ఉందండి. అదే విధంగా తమిళనాడులో కూడా చూస్తే నిజంగా నాకు తమిళనాడులో RRR కూడా నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు చూశానండి. బాహుబలికి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళని చూశాను. కాకపోతే యునానమస్ గా పెద్ద పెద్ద రివ్యూవర్స్, అంటే అఫీషియల్ గా మంచి పాపులర్ ఉన్నటువంటి రివ్యూవర్స్ దేవరాకి పాజిటివ్ టాక్ ఇచ్చారండి. పాజిటివ్ టాక్ ఇవ్వడం అంటే మామూలుగా పాజిటివ్ టాక్ ఇవ్వలేదు. ఎన్టీఆర్ యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడుతూ, అనిరుద్ధ్ యొక్క బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుతూ చాలా హైలైట్ చేస్తూ, షాకింగ్లీ హిందీ లాగే తమిళనాడులో కూడా సెకండ్ హాఫ్ కి మంచి అప్లాజ్ వచ్చిందండి. సో అది నిజంగా చెప్పాలంటే ఒక శుభ పరిణామం అని చెప్పుకోవచ్చు అనమాట. సో తమిళనాడులో కూడా అరౌండ్ October 12th వరకు కూడా పెద్ద పెద్ద సినిమాలు ఏం లేవు. సో లాంగ్ రన్ లో అట్లీస్ట్ నీకు ఒక 30 crores తీసుకురావడానికైతే 100% ఛాన్స్ ఉందండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు సండే ఈ రోజు కలెక్షన్స్ భయంకరంగా టికెట్లు బుక్ అయ్యవు వరల్డ్ వైడ్ గా దేవరాకి. మళ్ళా మండే తీసేసేయండి, ట్యూస్డే తీసేసేయండి. October 2 ఇండియా వైడ్ గా హాలిడే అనమాట. సో ఆ రోజు కూడా కలెక్షన్స్ పుంజుకుంటాయి. నీకు దాని తర్వాత ఏంటంటే, అంటే ఇది కైండ్ ఆఫ్ ఒక లాంగ్ వీకెండ్ అని చెప్పుకోవచ్చు కదా చాలా మందికి. సో ఫ్యామిలీతో సినిమాలకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీక్ డే, సరే వీకెండ్స్ ఎందుకు, వీక్ డేస్ లో చాలా ఫ్రీగా టికెట్ ఉంటుంది, ఆ రోజు వెళ్దాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట, లాంగ్ వీకెండ్ తీసుకున్న వాళ్ళు. దాని తర్వాత నీకు బుధవారం అయిపోయిన వెంటనే 2 days గ్యాప్ ఇస్తే మళ్ళీ సాటర్డే సండే వచ్చేస్తుంది. సో అదొక బెనిఫిట్ అనమాట ఎన్టీఆర్ సినిమాకి. నెక్స్ట్ దసరా సెలవులు అనమాట. అంటే మీకు October 12th దసరా అయితే కొంచెం ముందుగానే స్కూల్ పిల్లలకి సెలవులు ఇవ్వడము, అది ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రాలో కానీ కొంచెం ముందుగానే సెలవులు ఇవ్వడము, కర్ణాటకలో కూడా అలాగే జరుగుతుంది అనమాట. సో అది కూడా ఒక మేజర్ ఇంపాక్ట్ చూపిస్తుంది కలెక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తెలుగులో అయితే రికార్డ్స్ కొట్టేస్తుంది. నాకు తెలిసి ఈ రోజు సాయంత్రంతోనో రేపు ఉదయంతోనో ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ వైడ్ గా అన్ని ఏరియాస్ లో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది సినిమాకి.
సో అది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఒక హిందీలో 100 crores వచ్చే విధంగా ఉందండి. అదే విధంగా తెలుగులో ఒక లాంగ్ రన్ లో అరౌండ్ 300 to 400 crores వచ్చే ఛాన్స్ ఉంది. అంటే అట్లీస్ట్ ఒక 350 మార్జిన్ అయితే కూడా టచ్ అవుతుందండి తెలుగులో, డామ్ షూర్ గా. కర్ణాటకలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే తెలుగు వర్షన్ కి డే 1 లో 10 crores దాకా వచ్చింది. కన్నడ వర్షన్ కి మనకి అరౌండ్ 0.5 crores మాత్రమే వచ్చింది అనమాట. చాలా తక్కువ వచ్చింది. ఎందుకంటే అక్కడ కర్ణాటకలో వాళ్ళు డబ్బింగ్ సినిమా చూడడం కంటే కూడా డైరెక్ట్ తెలుగు సినిమా చూడడానికి ఇష్టపడతారు అనమాట వాళ్ళు. సో ఈవెన్ మీరు ఏ ఏరియాకైనా వెళ్ళండి, మీరు ఇప్పుడు నార్త్ కర్ణాటకకి వెళ్ళండి, లేకుంటే సౌత్ కర్ణాటకకి వెళ్ళండి, మిడ్ కర్ణాటకకి వెళ్ళండి, అక్కడ తెలుగు అంటే ఇప్పుడు నార్త్ కర్ణాటక, మిడ్ కర్ణాటకలో కొంచెం తక్కువ మంది తెలుగు మాట్లాడతారు అనమాట. బట్ స్టిల్ వాళ్ళు తెలుగులో చూడడానికి ఇష్టపడుతున్నారు మన సినిమాని. అదొక చెప్పాలంటే అది కొంచెం టిపికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం అది పాజిటివ్ అని నెగిటివ్ అని కూడా చెప్పలేను. ఎందుకంటే ఎక్కువ వాళ్ళ లాంగ్వేజ్ లో సినిమా చూడడానికి ట్రై చేసినప్పుడు ఎక్కువ ఏమవుతుందంటే ఓన్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. తెలుగులో నేను ఇప్పుడు వేరే లాంగ్వేజ్ సినిమా, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ గారి సినిమా ఉంది, నేను తమిళ్లో చూస్తే కొన్ని డైలాగులు తమిళ్ వచ్చినా కూడా కొన్ని డైలాగులు మనం ఎగ్జాక్ట్ గా గ్రాఫ్ చేయలేం. అదే తెలుగులో చూసాం అనుకోండి, ఆ డబ్బింగ్ ఫార్మాట్ కి అన్నిటికీ ఒకవేళ వాయిస్ సెట్ అవ్వకపోయినా కూడా కొన్ని సీన్స్ ఇంపాక్ట్ అనేది డైరెక్ట్ గా మన మైండ్ లోకి, హార్ట్ లోకి వెళ్ళిపోతాయి. సో అది నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ కొంతమంది ఏమంటారంటే డైరెక్ట్ వర్షన్స్ చూసినప్పుడే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అంటారనమాట. బట్ నాకేంటంటే నాకు అనువాదించిన లాంగ్వేజ్ లో, నాకు వచ్చిన లాంగ్వేజ్ లో సినిమాలు చూసినప్పుడు చిన్న చిన్న కామెడీ సీన్స్ కానీ, చిన్న చిన్న సస్పెన్స్ సీన్స్ కానీ డైరెక్ట్ గా ఇంపాక్ట్ ఉంటుందని నా ఫీలింగ్ అనమాట. సరే అది ఏదైనా ఉని కర్ణాటకలో కన్నడ వర్షన్స్ కంటే కూడా తెలుగు వర్షన్స్ కి భయంకరంగా కలెక్షన్స్ వస్తున్నాయి. సో డామ్ షూర్ గా తెలుగులో ఏ విధంగా అయితే ఉంటుందో కర్ణాటకలో కూడా ఆ రేంజ్ గా కలెక్షన్స్ ఇంచుమించు మనకి 40 crores నుంచి 50 crores వరకు ఓన్లీ కన్నడ వర్షన్ లోనే సాధించడానికి అయితే ఛాన్స్ ఉందండి. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను అట్లీస్ట్ 600 నుంచి 750 crores వరకు గ్రాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అండి లాంగ్ రన్ లో. ఇది అట్లీస్ట్, నేను మాక్సిమం చెప్పట్లేదు, అట్లీస్ట్ కొంచెం టైం బాగుంటే, అట్లీస్ట్ అంటే మనకి చూసుకుంటే తెలుగులో స్టాగ్ సినిమా వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ దెర్ ఇస్ నో ఎనీ అదర్ సినిమా విచ్ ఇస్ రిలీజింగ్ October 12th లోపల అనమాట. సో అదొక మేజర్ బెనిఫిట్ అనమాట ఎన్టీఆర్ గారికి. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమాకి, అపార్ట్ ఫ్రమ్ సర్టైన్ రివ్యూవర్స్ నుంచి ఒక జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూస్ అయితే వచ్చింది కాబట్టి, సో లాంగ్ రన్ లో నీకు దసరా వరకు కూడా గట్టిగా కొడుతుంది అనేసి నాకు అనిపిస్తుందండి. మేబీ నేను అనుకున్న నెంబర్ కంటే కూడా దాటొచ్చు. బట్ ఇది జస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే నేను చెప్తున్నానండి. నేను చాలా లీస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. హైయెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అనుకునేది ఏంటంటే అరౌండ్ 850 నుంచి 950 లేకుంటే 1000 వరకు రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందండి సినిమాకి లాంగ్ రన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హాలిడేస్ ని కానీ అదర్ సర్టైన్ కండిషన్స్ ని మనం కన్సిడర్ చేసినప్పుడు నేను చెప్పగలుగుతున్నాను అనమాట ఇది. సో ఇది నా ఓవరాల్ వ్యూ అబౌట్ దేవరా కలెక్షన్స్ గురించి అండి. కాకపోతే ఇప్పుడు అసలైన మ్యాటర్ స్టార్ట్ అవుతుంది. ఏంటంటే 90mm రాడ్ రివ్యూస్ అని చెప్పాను కదా, అది ఏందనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి. సో దేవరా కలెక్షన్స్ గురించి ఒక పార్ట్ అయితే, దేవరా రివ్యూవర్స్ గురించి రెండో పార్ట్ అనమాట. మన కొరటాల్సి అలాగే నేను 2 పార్ట్లు పెట్టాను ఈ వీడియోలో. పార్ట్ 1, పార్ట్ 2 అనమాట. పార్ట్ 2కి ఫస్ట్ లోనే లీడ్ ఇచ్చాను, పార్ట్ 2 ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అనమాట. పార్ట్ 2 ఏంటంటే, నేను రివ్యూవర్స్ ని చూస్తున్నానండి చాలా రోజుల నుంచి. ఒక సైకో ఆనందం పొందుతున్నారు సినిమాని. అంటే హీరోని ఏమనరు, డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, డిస్ట్రిబ్యూటర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని, కొరియోగ్రాఫర్ని, సినిమాటోగ్రాఫర్ని, విఎఫ్ఎక్స్ డిజైన్ చేసే వాళ్ళని అందరినీ కూడా ఏదో వీడికే పెద్ద సైంటిస్ట్ లాగా భయంకరంగా ట్రోల్ చేస్తారండి. అంటే సినిమాని కంప్లీట్ గా నెగిటివ్ చేసేస్తున్నారు. నెగిటివ్ చేసేది ఒకటైతే పర్సనల్ గా టార్గెట్ చేయడము, ఆ తర్వాత ఒక సైకో ఆనందం పొందడము. కొంతమందిని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మహేష్ బాబు గారి స్పైడర్ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ గుర్తొస్తుందండి కొంతమంది రివ్యూవర్లను చూస్తుంటే. నిజంగా ఒక స్థాయి దాటిపోయి మాట్లాడుతున్నారు కొంతమంది. సో నేను ఇప్పుడు వరకు సినిమాలను చూసి అదేవిధంగా రివ్యూస్ చూసిన వాళ్ళలో నేను రివ్యూస్ ని 3 కేటగిరీలుగా పెడతానండి. ఫస్ట్ కేటగిరీ ఏంటంటే, సినిమాని వెళ్ళి చూస్తారు, చూసి బాగుందా బాగాలేదా అని చెప్పేస్తారు డైరెక్ట్ గా. సో ఎలాంటి లాగ్స్ ఏమి ఉండవు అనమాట. ఒక 3 to 4 minutes క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు సినిమా బాగుందా బాగాలేదా అనేసి. ఇంక ఎక్కువ మాట్లాడరు. సో ఇది ఒక రకం అనమాట. ఈ రకంతో పెద్దగా ప్రాబ్లం ఎవరికే ఉండదు.
సో జెన్యున్ గా రివ్యూ చూడాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు రివ్యూస్ చూస్తారు. సో ఇదొక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే వీళ్ళతో ఒక 50% ప్రాబ్లం అనమాట. వీళ్ళు ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే దీంట్లో ఎలా ఉంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివ్యూవరు బి అనే హీరోకి ఫ్యాన్ అనుకోండి, కాకపోతే ఏ అనే హీరో సినిమా రిలీజ్ అయింది అనుకోండి. సో ఈ రివ్యూవర్ ఏం చేస్తాడంటే ఏ అనే హీరో యొక్క సినిమాని చాలా డౌన్ గ్రేడ్ చేయడానికి స్టార్ట్ చేస్తారు అనమాట. సో ఒకవేళ అది రివర్స్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఏం చేశారు, ఒక రివ్యూవరు ఎన్టీఆర్ సినిమాని భయంకరంగా ట్రోల్ చేశారు అనమాట. ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే కొంచెం పర్సనల్ గా కూడా టార్గెట్ చేశారు. దాని తర్వాత ఏమైందంటే సబ్స్క్రైబర్స్ తగ్గడము, ఫాలోవర్స్ తగ్గడము, బాగా నెగిటివిటీ ఎక్కువైపోవడం వల్ల దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఇమ్మీడియట్ గా పబ్లిక్ రివ్యూ ఆన్ దేవరా, పాజిటివ్స్ ఆన్ దేవరా, అదేవిధంగా సినిమా గురించి కూడా చాలా పాజిటివ్ చెప్పారనమాట. అంటే వీళ్ళు ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ కేటగిరీ అనమాట. ఏ అంటే గాలి ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళిపోతారు. జెన్యున్ అంటే ఒక 50% జెన్యున్, ఒక 50% డేంజర్ అనమాట. సో గాలి ఎలా ఉందంటే అలా మూవ్ అయిపోతుంటారు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్క్రైబర్ తగ్గుతున్నాయి అనుకోండి, జై అంట లేపేస్తారు హీరోని. ఒకవేళ అంతా బాగుంది, ఒక రేంజ్ లో వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, జై అంట హీరోని కానీ ప్రొడ్యూసర్లను కానీ డైరెక్టర్లను కానీ ఒక రేంజ్ లో ట్రోల్ చేస్తారు అనమాట. ఇది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్. సో వీళ్ళ వల్ల ఒక 50% మాత్రమే సినిమాకి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ దీన్ని దాటి ఇంకొక బ్యాచ్ ఉందండి. ఆ బ్యాచ్ ఏంటంటే వాళ్ళకి ఏ సినిమా నచ్చదు. ఏ సినిమా నచ్చదు వాళ్ళకంటే ఒక టేస్ట్ ఉండదు. నేను ఫస్ట్ చెప్పాను చూస్తే ఆ కేటగిరీ, వాళ్ళకి ఒక టేస్ట్ ఉంటుంది. అరే మనం ఇలాంటి సినిమాలు అయితే మనకు నచ్చుతాయి, మనకు కూడా అనిపిస్తుంది ఆ రివ్యూవర్కి ఈ సినిమా నచ్చదు, ఈ సినిమా నచ్చుతుంది అనేసి మనకు ఒక మైండ్ లో ఒక జస్టిఫికేషన్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఆ రివ్యూని చూస్తూ ఒక విధంగా సాటిస్ఫై అవుతాం. ఇంకొకటి అని చెప్పాను కదా, సెకండ్ లో వాడిచ్చే రివ్యూ కూడా మనకు అర్థమైపోద్ది. ఎందుకంటే వాడు కొంచెము ఒక హీరోలను బట్టి, సిచ్యువేషన్ బట్టి, ఆ క్యారెక్టర్ని బట్టి మూవ్ అయిపోతుంటారు అనమాట. వాడు ఈ టైంలో ఎలాంటి రివ్యూ ఇస్తారని మనకు అర్థమైపోతుంటుంది. అట్లీస్ట్ ఒక 50% గెస్ట్ చేయగలుగుతాం అనమాట. మూడో కేటగిరీ చెప్పాను కదా, వీళ్ళు ఏంటంటే కంప్లీట్ గా తేడా నా కొడుకులు అనమాట. వీళ్ళకి ఏ సినిమా నచ్చదు. వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే వీళ్ళు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సినిమాలన్నీ చూసేసాం అన్నట్టు ఫీలింగ్ అనమాట. కాకపోతే ఏంటంటే వాళ్ళ సినిమాలు చూడడమే లాక్డౌన్ తో స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళకి సినిమా మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఏంటంటే చేతిలో వైట్ పేపర్లు పెట్టుకుని, అంటే వైట్ పేపర్లు అంటే దాంట్లో ఏదో రాసుంటారు అనమాట. చేతిలో పేపర్లు పెట్టుకున్నారంటే దాంట్లో ఏదో రాసేస్తున్నట్టు అని అర్థం కాదు. చేతిలో ఉండే పేపర్లో ఏముండదు, వాళ్ళ తల్లో ఉండే బుర్రలో కూడా ఏముండదు అనమాట. ఏదో వస్తారు దగ 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 4-5 స్క్రిప్ట్లు, పంచ్ డైలాగులు ప్రిపేర్ అయి వస్తారు అనమాట. ఒక హీరోను తప్ప ఒక డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ని, సినిమాటోగ్రఫర్లు అందరినీ ట్రోల్ చేసేస్తారు. అది ఏ సినిమా అయినా అవ్వచ్చు, అది ఒక క్లాసిక్ సినిమా అయినా అవ్వచ్చు, దానికి జనాలు బ్రహ్మరథమైనా పట్టొచ్చు, దానికి ఆస్కార్ అవార్డులు కూడా రావచ్చు, అయినా కూడా మనకి ఇష్టం లేదనమాట. భయంకరంగా ట్రోల్ చేస్తారనమాట ఆ సినిమాలని. అది ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు. అంటే దీనివల్ల ఒక సైకో ఆనందం పొందుతారనమాట. ఎస్జే సూర్య గారి సినిమాలో, అదే స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్య గారు లాంటి క్యారెక్టర్ అనమాట వీళ్ళందరితో కూడా. నిజంగా వీళ్ళకంటే ఒక టేస్ట్ ఉండదు. నేను చెప్పిన ఫస్ట్ 2 కేటగిరీల్లో అట్లీస్ట్ వాళ్ళకి ఒక టేస్ట్ అన్నా ఏడ్చుంటుంది. కొంతమందికి సినిమా టేస్ట్ ఏడ్చుంటుంది, కొంతమందికి హీరో టేస్ట్ అన్నా ఏడ్చుంటుంది. అంటే హీరో ఫేవరెటిజం. ఈ మూడో కేటగిరీకి ఏం ఉండదు అనమాట. వాళ్ళు ఏంటంటే ఎలాంటి కేటగిరీ అంటే వాళ్ళు సైకాలజీ, వాళ్ళ మైండ్ ఎలా ఉంటుందంటే, నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే హీరో యొక్క సినిమా రిలీజ్ అయితే భయంకరంగా ట్రోల్ చేస్తారు. సో ట్రోల్ చేయడం వల్ల, నెగిటివ్ ఇంపాక్ట్ పాస్ చేయడం వల్ల బి అనే హీరో యొక్క ఫ్యాన్స్ దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. దీని నుంచి బాగా వ్యూస్ వస్తాయి వీళ్ళకి. నెక్స్ట్ మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. బి అనే హీరో సినిమా రిలీజ్ అవుద్ది, భయంకరంగా ట్రోల్ చేస్తారు. ఏ అనే హీరో యొక్క ఫ్యాన్స్ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. సో దానివల్ల వీళ్ళకి బాగా వ్యూస్ వస్తాయి, దానివల్ల వీళ్ళకి బాగా సబ్స్క్రైబర్స్ వస్తాయి అనమాట. సో ఇది ఎంతవరకు వెళ్తుందంటే పర్సనల్ టార్గెట్ ని మించి సినిమాని జస్టిఫికేషన్ చేసే దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ ని కూడా జస్టిఫికేషన్ చేసేంత వరకు వెళ్ళిపోతుంది అనమాట ఈ రివ్యూ. అంటే ఒక స్థాయి దాటిపోతుంది. డైరెక్టర్ యొక్క ఐక్యూని టెస్ట్ చేస్తారు, డైరెక్టర్ యొక్క పేషెన్స్ ని టెస్ట్ చేస్తారు, అదేవిధంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని టెస్ట్ చేస్తారు. వాళ్ళకి ఇంకొకసారి సినిమా తీయకూడదు అనే విధంగా కూడా మాట్లాడతారు అనమాట వీళ్ళందరూ. సో దీనివల్ల ఏమవుతుందంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మొన్న దేవరా సినిమా రిలీజ్ అయింది. దేవరా సినిమా రిలీజ్ అయిన తర్వాత కొంతమంది రివ్యూవర్లు చేతిలో పేపర్లు పెట్టుకొని, పేపర్లో ఏమేమి ఉండదు, అదేవిధంగా ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ బుర్రలో కూడా ఏమి ఉండదు అనమాట, వచ్చేసి ఎన్టీఆర్ నేమ్ అనరు. ఇక్కడ ఎన్టీఆర్ నేమ్ అని అన్నారనుకోండి,
అది జీ చెక్కేస్తారు అనమాట. ఎన్టీఆర్ని ఏమనరు. మీరు చూస్తే వాళ్ళు రివ్యూవర్స్ ఎన్టీఆర్ని వన్ మ్యాన్ షో అంటారు. ఆయన పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ తిడతారనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ని ఏమన్నా అన్నారనుకో డైరెక్ట్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి చెక్కేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే సినిమాని ట్రోల్ చేయడం వల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ వీడియోల్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసి లేదా అదర్ ట్విట్టర్ లో కానీ వాట్సాప్ గ్రూప్ లో కానీ సర్క్యులేట్ చేసి డైరెక్ట్ గా హీరో మీద కామెంట్ చేయడం జరుగుతుంది. సో దాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పర్సనల్ గా తీసుకొని గొడవలు పెట్టుకోవడం ఇలాంటి రాగాంతాలన్నీ జరుగుతున్నాయి అనమాట. రేపు రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయినప్పుడు ఇదే ప్యాటర్న్ రిపీట్ అవుద్ది. ఇదే ఇప్పుడు రేపు రామ్ చరణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు రామ్ చరణ్ గారిని వన్ మ్యాన్ షో అంటాడు. ఆ తర్వాత డైరెక్టర్ ని, ప్రొడ్యూసర్ ని, సినిమాటోగ్రాఫర్ ని, మ్యూజిక్ డైరెక్టర్ అందరినీ వేసేస్తాడు అనమాట. అప్పుడేమవుద్దంటే ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా కూర్చొని ఈ వీడియోస్ ని వైరల్ చేసి డైరెక్ట్ గా హీరోని అటాక్ చేయడము, ట్రోల్ చేయడం చేస్తారు. దానివల్ల మళ్ళీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి, అదర్ హీరో ఫ్యాన్స్ కి గొడవలు, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, అదర్ హీరో ఫ్యాన్స్ కి గొడవలు. యాక్చువల్ గా చెప్పాలంటే మన తెలుగు సినిమాలో అభిమానులు ఉన్నటువంటి బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఎన్టీఆర్ సినిమాని ఎంత ట్రోల్ చేసినా కూడా నాకు తెలిసిన చాలా మంది రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, చాలా మంది చిరంజీవి గారి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ సినిమాని హిట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 6 సంవత్సరాల తర్వాత వస్తుంది సినిమా ఎన్టీఆర్ గారిది. చాలా పర్సనల్ గా ఫీల్ అయ్యి నిజంగా కూడా ఖచ్చితంగా కొరటాల మామ అంటే చిరంజీవి కొరటాల సినిమా హిట్ అయితే చిరంజీవి నెగిటివ్ గా ప్రూవ్ అవుతాడని జనాలు అనుకున్నా కూడా పర్లేదు, మనకి ఎన్టీఆర్ మావ సినిమా హిట్ అవ్వాలనేసి చాలా మంది కోరుకున్న వాళ్ళు నాకు దగ్గర చాలా మంది ఉన్నారండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏదైతే ఎగ్జైట్మెంట్ గా వెయిట్ చేశారో అదేవిధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, చిరంజీవి గారి ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా 4AM షోలకి, 1AM షోలకి వెళ్ళి మీరు తిరుపతిలో చూస్తే షాక్ అవుతారు. 1AM షోకి తిరుపతిలో మహేష్ బాబు ఫ్యాన్స్ వచ్చేసి బాబులకే బాబు, కళ్యాణ్ బాబు అనేసి, బాబులకే బాబు, మహేష్ బాబు అనేసి తిరుపతిలో 1AM షోకి ఎన్టీఆర్ గారు 1AM షోకు చరుస్తున్నారు. అంటే ఏంది అక్కడ మహేష్ బాబు ఫ్యాన్ అయినా కూడా, మహేష్ బాబుని దేవుడిలాగా వర్షిప్ చేసినా కూడా ఎన్టీఆర్ సినిమాకి వచ్చి ఆ ఎగ్జైట్మెంట్ పంచుకోవడము, ఆ సినిమాని యొక్క ప్రమోషన్స్ కి హెల్ప్ అవ్వడం కూడా ఉపయోగపడ్డారు. ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చూస్తేనే 172 crores గ్రాస్ రాలేదు, అదర్ హీరో ఫ్యాన్స్ చూస్తే కూడా వచ్చింది. కాకపోతే ఇలాంటి బుర్ర తక్కువ రివ్యూవర్స్ వల్ల ఏమవుతుందంటే ఫ్యాన్స్ కి మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి అన్నమాట. సో ఎప్పుడైనా కూడా రివ్యూవర్స్ చూసేది చాలా ఇంపార్టెంట్ మనం. ఎందుకంటే ఎలాంటోడు రివ్యూస్ చూస్తున్నాము, ఎలాంటోడు రివ్యూస్ చూస్తున్నాం, వాడు ఎలాగ మాట్లాడుతున్నాడు ప్రతిదీ ఇంపార్టెంట్. దీనివల్ల ఒక 25 పైన ఏజ్ పైన ఉన్న వాళ్ళు పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ అవరు. బట్ 15 to 25 ఉన్నటువంటి చదువుకున్నటువంటి ఫ్యాన్స్, అప్పుడే జాబులు వచ్చినటువంటి ఫ్యాన్స్ బాగా ఎఫెక్ట్ అయిపోతారు అనమాట. మీరు ట్విట్టర్లో కూడా చూడండి, మాక్సిమం గొడవ పెట్టుకునేదంతా ఇలాంటి వాళ్ళే. ఇవన్నిటి వల్ల గొడవ పడిపోతుంది అనమాట. అర్థం కావట్లేదు కదా. ఈ అన్నిటి వల్ల వీళ్ళు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి గొడవలు పెట్టుకుంటున్నారు. ఆడేం ఉండదు. ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను ఎన్టీఆర్ సినిమాకి 4AM షోకి వెళ్ళాను, రేపు రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయిన 4AM షోకి వెళ్తాను, చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిన 4AM షోకి వెళ్తాను, మన అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అయిన 4AM షోకి వెళ్తాను. ఇక్కడ ఏంటంటే నాకు చిరంజీవి గారి తర్వాత అంత ఎక్కువ ఇష్టం ఎన్టీఆర్ గారు. బట్ స్టిల్ నేను దేవరా సినిమాకి రివ్యూ ఇచ్చేటప్పుడు ఏం చెప్పానంటే ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ నాకు అంతగా నచ్చలేదని చెప్పాను. ఎందుకంటే సినిమాని సినిమాలాగే చూడాలి, సినిమా మన ఎక్స్పీరియన్స్ 100% జెన్యున్గా ఇవ్వాలనేసి నేను అనుకున్నాను, అదే విధంగా ఇచ్చాను. ఇంకొకటి ఏంటంటే రివ్యూస్ చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మరి శృతి మించిపోతున్నాయి కొంతమందికి, ఒక సైకో ఆనందం పొందేస్తున్నారు. అలాంటి రివ్యూవర్స్ ని వీలైనంత వరకు అవాయిడ్ చేయండి. ఒకవేళ నా రివ్యూవింగ్ లో కూడా మీకు ఏదైనా అలాంటి పాయింట్ అనిపించినప్పుడు, కొంచెం మరీ నెగిటివ్ గా ఉందని మీకు అనిపించినప్పుడు డామ్ షూర్ గా షేర్ చేయండి. నేనైతే మార్చుకోవడానికైతే 100% ట్రై చేస్తానండి, డామ్ షూర్ గా చెప్తున్నాను. ఎందుకంటే నేను టీఎఫ్ఐ బాగుండాలని కోరుకునేవాళ్ళు చాలా మంది ఆ మాట చెప్తారు కానీ దాన్ని ఫాలో అవ్వరు. రాజగోపాల్ అలాంటి కాదు, టీఎఫ్ఐ బాగుండాలని కోరుకునేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క హీరో సినిమాని చాలా గట్టిగా మంచిగా హిట్ అవ్వాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని, నా పక్కనున్న నా ఫ్రెండ్స్ కూడా అలాంటి వాళ్ళు అనమాట. అదేనండి. సో ఈ వీడియోలో ఎన్టీఆర్ గారి యొక్క దేవరా సినిమా యొక్క కలెక్షన్స్ గురించి, అదే విధంగా రివ్యూవర్స్ ఎంత నెగిటివిటీ పోర్ట్రేట్ చేసినా కూడా
ఎంత పర్సనల్ లెవెల్లో పోర్ట్రేట్ చేసినా కూడా కలెక్షన్స్ లో ఇంచుమించు 1% రేంజ్ కూడా తగ్గకుండా ఉన్నాయి కలెక్షన్స్. అందుకే దేవరా మూవీ కలెక్షన్స్ చూస్తుంటే ఇంత మాదిరి రాడ్ గత 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 దింపినట్టుంది. నాకు ఇంకొక హ్యాపీ అయిన పాయింట్ ఏంటంటే సినిమా మీద రివ్యూవర్స్ ఇంత గట్టిగా నెగిటివిటీ పోర్ట్రేట్ చేస్తున్నా కూడా సినిమాని అభిమానించే వాళ్ళు, సినిమాని చూడాలనుకున్న వాళ్ళు ఇలాంటి రివ్యూస్ చూసి కూడా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క TFI సినిమా అభిమానికి హ్యాట్స్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ అండి.